ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. వాక్యము మీది, ప్రజలు మీ వారు. మీరు మాట్లాడగా మా అందరికీ క్షేమము మాకు దయచేయము, క్షేమాభివృద్ధి దయచేయము. యేసు దివ్యనామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం మీ ఎదుట ఉంచుకోండి. నిన్న 12 వచనాలు, దానిలోని ప్రముఖ ఆత్మీయ పాఠాలు చూచాం. 2 పదాలు నిన్న 12 వచనాల్లో నేను ఐడెంటిఫై చేసినవి సమయం చాలక చెప్పలేకపోయాను. ఒకటి, బాప్తిస్మం ఇచ్చు యోహాను హేరోదును అతని వ్యభిచార పాపాన్ని బట్టి ఖండించినప్పుడు హేరోదియా నిమిత్తము అతనిని చెరసాల్లో వేయించినట్టుగా రాసింది. ఆమె నిమిత్తము అనే పదం అండర్లైన్ చేసుకోవాలా. ఆమె నిమిత్తము. రెండవది, ఆ చిన్నది నాట్యమాడిన తరువాత, హేరోదియా కుమార్తె నాట్యమాడిన తరువాత తల్లి చేత ప్రోత్సహించబడి బాప్తిస్మం ఇచ్చు యోహాను తల అడిగినప్పుడు తెలుగు ట్రాన్స్లేషన్లో ఒక పదం అద్భుతంగా రాశాడు. ఎక్కడ అతని తల నాకు కావాలి. ఎక్కడ అనే పదం 8వ వచనంలో ఉందన్నమాట. యోహాను తలను ఎక్కడ పళ్ళెములో పెట్టి నాకు ఇప్పించు. ఇక్కడ, నౌ ఇట్ సెల్ఫ్, ఇక్కడ, హియర్ ఓన్లీ. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తున్నప్పుడు ఈ వచనం ఇక్కడ అని కనిపించదు. ప్రాంప్టెడ్ బై హర్ మదర్, షీ సెడ్, గివ్ మీ ద హెడ్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్ హియర్ ఆన్ ఎ ప్లాటర్. ఇక్కడ నాకు ఇవ్వండి. కనుక ఇక్కడ అనే పదం మనం గుర్తుపట్టాలి. ఎంత క్రూరమైన ఆలోచనలు సోదరుడు, సోదరి. యేసునకు సమాచారం వచ్చింది, బాప్తిస్మం ఇచ్చు యోహాను చంపబడ్డాడు, సమాధి అయిపోయింది. ఈ సమాచారం వచ్చినప్పుడు ద రియాక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏమిటి, మన రియాక్షన్ ఎట్లా ఉంటుంది? వీ షుడ్ కంపేర్ బోత్ ఆఫ్ దిస్. ఇది మనం చూడాలి. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ సమయంలో ఎక్కడున్నాడు అనగా కపెర్నహూములో ఉన్నట్టు రాసింది. 13వ అధ్యాయం చివర యేసు స్వదేశానికి వెళ్ళి అక్కడ సమాజ మందిరంలో బోధ చేస్తున్నాడని రాసింది. అక్కడికి సమాచారం వచ్చేసింది, యోహాను చనిపోయాడు, పాతి పెట్టేశామని. యేసుక్రీస్తు ప్రభువుకి అప్పటికే చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. 14వ అధ్యాయం 1వ వచనంలో ఫేమ్ ఆఫ్ జీసస్, తెలుగులో సరిగా రాయలా, సమాచారం అన్నాడు. యేసుని గురించిన సమాచారం అన్నాడు. సమాచారం అంటే ఇన్ఫర్మేషన్, కానీ ఇంగ్లీష్లో రాశాడు ద ఫేమ్ ఆఫ్ జీసస్. యేసుకు కలిగిన పేరు ప్రతిష్టలు, గొప్ప పబ్లిసిటీ, ఔన్నత్యం అని అర్థం. యేసుకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. యేసు రెబెలియస్ అవ్వచ్చు. ఒక ప్రవక్తని రోమీయులు చంపారు అని అంటే యూదులంతా ఏకమైపోవచ్చు, ఫైట్ అగైన్స్ట్ ద కింగ్. అసలు భయమే అది కదా. హేరోదు భయం ఏంటంటే యోహాను ప్రవక్త అని ప్రజల భావంలో ఉంది, ఏమైనా కనుక అతన్ని టచ్ చేస్తే ఇబ్బంది వస్తుంది అని భయపడ్డాడు. 5వ వచనంలో ఈ మాట రాసింది,
హేరోదు ఇతనిని చంపగోరెను గాని జనసమూహం ఇతని ప్రవక్తను ఎంచినందున ప్రజలకు భయపడ్డాడు. కాబట్టి ఇప్పుడు యేసు అడ్వాంటేజ్లో ఉన్నాడు. ఏమిటి అడ్వాంటేజీ? ఏమిటి యేసుకు దొరికిన అవకాశం ఏంటి? ఇక్కడ ప్రజలు రియాక్ట్ అవుతారు. బాప్తిజం ఇచ్చే యోహాన్ని ఒక అమ్మాయి నాట్యం ఆడి తల అడిగితే ఇచ్చేస్తాడా? యునైట్ అని ఒక పిలుపు ఇచ్చాడంటే ధన్మని యూదులంతా ఏకమైపోయి తిరుగుబాటు చేసేస్తారు రాజ్యం మీద. హేరోదు రాజ్యానికి ముసలం ఏర్పరిచే అధికారం, అవకాశం యేసుకు చేతికి దొరికింది. కానీ యేసు ఆలోచనలు మానవ ఆలోచనలు కాదు, దైవ సంబంధమైన ఆలోచనలు. యోహాను చంపబడి పాతిపెట్టబడ్డాడని విన్నప్పుడు యేసు సమాచారం తెలుసుకున్న వెంటనే ఒక విప్లవానికి తెర తీయలేదు, ఒక ప్రజా విప్లవం లేపటానికి ప్రయత్నం చేయలేదు. ఏం చేశాడు? దోణి ఎక్కాడు, అక్కడి నుండి అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఏకాంతముగా వెళ్ళిపోయి అక్కడ ఒంటరిగా ఉండటానికి ప్రయత్నం చేశాడు. దోణి ఎక్కి అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు ఈ మెథడ్ అప్పుడప్పుడు టెన్షనబుల్ కండిషన్స్లో ఫాలో అయినట్టుగా మనకు అర్థమవుతుంది. శిష్యులు ఒక దినాన యేసునతకు వచ్చారు. ప్రభువా, మేము మీ పేరిట అద్భుతాలు చేసేస్తున్నాం, చనిపోయిన వాళ్ళు లేస్తున్నారు, కుష్ఠవ్యాధిగ్రస్తులు బాగుపడుతున్నారు, చాలా ఆశ్చర్యకార్యాలు జరిగిపోతున్నాయి, దయ్యాలు బారిపోతున్నాయి అన్నీ చెప్పాడు. ప్రభు వచ్చన్నారు, మీరు నాతో కూడా వచ్చి అరణ్యానికి అక్కడ విశ్రాంతి తీసుకోమన్నారు. కనుక యేసు ప్రభు అరణ్యములోనికి ఏకాంతముగా వెళ్ళే అనుభవం ఉందే, టు రిలీజ్ ఫ్రమ్ ద వర్క్ అండ్ ద టెన్షన్. కనుక యేసు పైన ఒత్తిడి వచ్చేసింది. ఇప్పుడు యోహాను చనిపోయాడంటే హీ ఈజ్ నియరర్ టు ద మిషన్. అప్పుడు తనను తాను సిద్ధం చేస్తున్నాడు మిషన్ కోసం ప్రభు. మనం కూడా ఏదైనా ఒక సమాచారం వచ్చినప్పుడు ఆందోళన పడిపోతూ ఉంటాం. అలా ఆందోళన పడద్దు. దానికల్లా మందల్లా ఏమిటంటే ఒంటరిగా దేవునితో గడపటానికి రహస్య స్థానానికి వెళ్ళిపోవటమే. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు రహస్యంగా వెళ్ళమంది. అందుకే ఉపవాస ప్రార్థన ఎప్పుడు చేస్తాం? తీవ్రమైన పరిస్థితుల మధ్యలో చేస్తాం. బైబిల్లో ఎప్పుడు చేశారు? ఇంపార్టెంట్ సమయాల్లోనే ఉపవాస ప్రార్థన చేశారు ఓల్డ్ టెస్టిమెంట్లో. దానియేలు చాలా విపత్కర పరిస్థితుల్లో ఉపవాస ప్రార్థన చేశాడు. ఎస్తేరు చాలా విపత్కర పరిస్థితుల్లో ఉపవాస ప్రార్థన చేసింది. నెహెమ్యా విపత్కర పరిస్థితుల్లో ఉపవాస ప్రార్థన చేశాడు. దావీదు విపత్కర పరిస్థితుల్లో ఉపవాస ప్రార్థన చేశాడు. కాబట్టి ఉపవాసం ఉండాలి అనుకున్నప్పుడు రహస్యంగా ఎందుకు వెళ్ళమన్నాడు? ప్రభుతో గడపటం ద్వారా తన పరిస్థితుల నుంచి విడుదల కొరకు. యేసు ప్రభు ఏకాంతాన అరణ్యంలోనికి వెళ్ళి దేవునితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడేవాడు. ఇవాళ క్రైస్తవులంగా మనకు ఈ అనుభవం లేదు. ఒక మాటలో చెప్పాలంటే చర్చెస్లో ఇది ప్రమోట్ చేయటంలా. ఎలోన్ విత్ జీసస్, ఎలోన్ విత్ గాడ్ ఇన్ ప్రేయర్ అండ్ ఇన్ ఫాస్టింగ్. దేవునితో ఏకాంతంగా గడపటం, దాని కొరకైన ప్రాధాన్యత ఇవాళ సంఘాల్లో బోధలో లేదు, సేవకుల్లో ప్రాక్టీస్లో లేదు. కానీ ఇది చాలా గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవం. గత తరంలో ఇది ఉంది, ఈ ప్రాక్టీస్ ప్రీవియస్ జనరేషన్లో ఉంది. మా నాన్నగారు ఏదైనా ఒక డిఫికల్టీ టైం వచ్చిందంటే ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. నాకు తెలిసి నేను చూశాను, ఆయన ఒంటరిగా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మిద్దె మీదకి వెళ్ళి, డాబా మీదకి వెళ్ళి ఒంటరిగా
చాప తీసుకుని వెళ్ళి మోకరించి ఒంటరిగుండి ప్రార్థన చేసేవాడు. గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ఫ్యాన్ వేసుకొని ప్రార్థనలో కూర్చునేవాడు. ఓ పక్క పరిస్థితులను కంట్రోల్ చేసేవాడు ఆయన. ప్రార్థనలో ఆయన ఉన్నప్పుడు పరిస్థితులు అణిగిపోవటం నేను గమనించాను. సోదరుడా, సోదరి, చాలా టఫ్ టైం అది. యోహాను చనిపోవటం అనేది చాలా టఫ్ టైం ఫర్ జీసస్. అటువంటి సందర్భంలో ఆయన అరణ్యములోనికి ఒంటరిగా వెళ్ళాడు. మనం కూడా ఏకాంత ప్రార్థన అలవాటు చేసుకోవాలి. ఒక ఆయన అన్నాడు, ఏకాంత ప్రార్థన అంటే కాంత అంటే అమ్మాయిని కాదు సుమా, అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. కొంతమంది మత నాయకులు, ఇటువంటి దురభ్యాసాల్లో ఉన్నవాళ్ళు కల్చర్ ఉంది మన దేశంలో. ప్రభు చెప్పింది అట్లాంటి చెత్త న్యూసెన్స్ కాదు. ప్రభు ఆయన ఒంటరిగా వెళ్ళాను, ఏకాంతముగా అరణ్యమునకు వెళ్ళాను అంటే శిష్యులను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. శిష్యులను పిలుచుకున్న యేసు శిష్యులను వదిలి ఏకాంతంగా వెళ్ళి ప్రభుతో గడిపాడు. కొన్ని సందర్భాల్లో మనం మన మిషన్, మన మినిస్ట్రీ పక్కన పెట్టి కూడా కొంత సమయం దేవునితో గడపటానికి అలవాటు చేసుకోవాలి. ఇట్ గివ్స్ అస్ ఎ గ్రేట్ స్ట్రెంగ్త్ ఇన్ స్పిరిట్. అది మన ఆత్మలో చాలా బలాన్ని ఇస్తుంది. ఇది మనం తెలుసుకోవాలి. జనసమూహాలు ఆ సంగతి విన్నారు. యేసు అరణ్యంలోకి వెళ్ళిపోయాడని విన్నారు. అరణ్యంలో కాలి నడకన వాళ్ళు కూడా బయలుదేరి యేసు దగ్గరికి వెళ్ళిపోయారు. సేవకుడు 2 రోజులు ఊళ్ళో లేడు అని ఎప్పుడైనా సంఘం విచారించిన దినం ఉందా? మా సేవకుడు ఏంటి కనపడటం లేదు, ఆయన ఎక్కడున్నాడు వెతకాలి, వెళ్ళాలి, కనుగొనాలి, పట్టుకోవాలి, కనపాలి, ఆయనతో కూర్చోవాలి, ఆయనతో మాట్లాడాలని వాళ్ళ సంఘ సభ్యులు ఎవడని అనుకుంటున్నాడా? ఎంతవరకు సేవకుడు మా ఇంటికి రావటం లేదు, మాకు ప్రార్థన చేయటం లేదు అంటున్నారే తప్ప సేవకుని వెతుక్కుంటూ వెళ్ళిన అనుభవం ప్రజలకు ఎంత దీవెనగా ఉందో ఈ సందర్భంలో మనకు కనిపిస్తుంది. సేవకుడే రావాలండి వాళ్ళ, ఎందుకంటే వీఆర్ సో ఇంపార్టెంట్ దాన్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ అనే భావన ఇవాళ సంఘాల్లో వచ్చేసిందండి. సంఘ పెద్దలు తెచ్చేశారు ఆ కాన్సెప్ట్. పాస్టర్ ఎవరి కోసం వస్తాండి మా ఇంటికి అని అంటున్నారు సంఘ పెద్దలే వాళ్ళ విచారం. వాట్ ఎ గ్రేట్ సెర్చింగ్ అండి. ప్రజలు యేసును వెతుక్కుంటూ కాలి నడకన అరణ్యంలో వెళ్ళిపోతున్నారు ఆయన దగ్గరికి. కాలి నడకన, అండర్లైన్ చేసుకోండి, కాలి నడకన ఆయన వెంట వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు? పట్టణంలో నుంచి అరణ్యంలోకి వెళ్ళిపోయారు. మనం అరణ్యాల్లోంచి పట్టణాల్లోనికి వాహనాలు కట్టించి తీసుకొస్తున్నాం క్రైస్తవ మత నాయకులు వాళ్ళ. కానీ యేసు కొరకు పట్టణాల్లో నుంచి అరణ్యంలోనికి కాలినడకన వెళ్ళిపోయారు. వాట్ ఏ గ్రేట్ డిఫరెన్స్ ఇట్ ఈస్. పల్లెటూరు నుంచి బస్సులు వేస్తారు, సువార్త కూటాలు పెట్టి ఉచిత బస్సులు. ఆ మధ్యన ఒక పేద ఆయన కాదు, ఒక పెద్ద ఆయన విశాఖపట్నంలో మీటింగ్లు పెట్టాడు. మీటింగ్లు పెట్టి ఆర్టీసీ బస్సు అన్ని ప్రాంతాలకు ఉచిత సర్వీస్ వేసాడు. అంటే మీటింగ్కి రావటానికి పోవటానికి తోవ ఖర్చులు లేవన్నమాట. దానిలో ఒక 4-6 వాలంటీర్లు ఉంటారు. ఒక పేటలో బస్సు పెట్టడం, మళ్ళా వెనక్కి తెచ్చిస్తామంటే ఒక గంటలో మీ పనులు ముగించుకొని ఎక్కండి ఈ బస్సు, మీటింగ్కి పోదామంటాం. కళ్యాణ మంటపం ఫుల్ ప్యాక్ చేసేసేయటం. ఇది ఇవాళ తంతండి. ఆటోలు పెట్టడం, జనాన్ని సమీకరించడం. కానీ ఆనాడు అలా కాదు. ఆనాడు యేసును వెతుక్కుంటూ పట్టణాల్లో నుండి అరణ్యాల్లోనికి కాలినడకన వెళ్ళారు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి వాహనాలు పెట్టి ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొస్తున్నారు. ఇంకా బ్యాడ్ ఏంటో తెలుసా? 100 రూపాయలు బిర్యానీ ప్యాకెట్. ఇది కూడా జరిగింది, ఏలూరులో చూశాను నేను. కొందరు విదేశీ సొమ్ముకు ఆశపడిన సేవకులకు గిఫ్ట్లు భోజనం పెట్టి సెమినార్ హాల్స్ నింపుకుంటూ
ఆర్థిక లబ్ధి గడించుకుంటూ ఆస్తులు గడిస్తున్నారు. మరి వీళ్ళకి శిక్ష ఎప్పుడండి? భారతదేశ చట్టమా ముందుకు వచ్చి శిక్షించదు, ఎందుకంటే మతం అంటే భయం. క్రైస్తవులు టచ్ చేస్తే మైనారిటీలను గోల వస్తుందేమో అని చెప్పి మైనారిటీల్లో జరిగే అక్రమాలకి ఎవడూ పట్టించుకోడు. కళాశాలలో లక్షల కొలది డొనేషన్లు దోచేస్తుంటే పట్టించుకోరు. మైనారిటీ సీట్లు నాన్ క్రిస్టియన్స్కి వెళ్ళిపోతుంటే పట్టించుకోరు. నేను ఎందుకు ఈ మాటలు చెబుతానంటే, వాక్యం చెబుతున్నప్పుడు ఆనాటి పరిస్థితులు ప్రభు ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, పరిస్థితులను డీవియేట్ చేస్తుంది, డైల్యూట్ చేస్తుంది ఎవరు? మనం ఆలోచన చేయాలి. జనులు యేసును వెతుక్కుంటూ పట్టణాల్లో నుండి అరణ్యములోనికి కాలినడకన పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. భోజనం దొరకదు, వసతి దొరకదు, నీరు దొరకదు. పర్లా యేసయ్య దొరుకుతాడు చాలు, ఆయన మాటలు దొరుకుతాయి చాలని వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యన ఒక సోదరుడు బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్ గారు మాట్లాడుతున్నాతో, బైబిల్ కాలేజీ అడ్మిషన్స్ చాలా టఫ్ అయిపోయినాయి పాస్టర్ గారు. ఇంటి దగ్గర ఫ్యాన్ లేనోడు, ఇంటి దగ్గర బోగలేనోడు కూడా ఇక్కడికి వచ్చి అడుగుతున్న మాట, భోజనం బాగా పెడతారా ఉచితంగా? రూముల్లో ఫ్యాన్లు ఉంటాయా? క్లాస్ రూముల్లో ఫ్యాన్లు ఉంటాయా? వసతి రూములో ఫ్యాన్లు ఉంటాయని అడుగుతున్నారండి అని అడిగారు. అని చెబుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎలీషా కాలంలో అరణ్యానికి వెళ్ళి కట్టెలు కట్టుకుని వచ్చి శిష్యుల యొక్క నివాస గృహాలు నిర్మాణం చేసుకున్నారు. ఆ రోజున భక్తి ఉంది, ఆ రోజున శక్తి కూడా వాళ్ళల్లో ప్రస్ఫుటంగా కనిపించింది. ఇవాళ ఏం కనిపిస్తోంది? ఎవడ తిరగేసిన ఇంటర్నెట్లో విదేశీ సొమ్ము కొరకు వెతుకులాటలు కనిపిస్తున్నాయి తప్ప మోకాళ్ళ అనుభవాలతో దేవుని వెతకటం కనపడటం లేదు. వాళ్ళ జనులు యేసు వద్దకు వెళ్ళారు, శిష్యులు కూడా వెళ్ళిపోయారు అక్కడికి. ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహాన్ని చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు. ప్రయారిటీ ఏమిటి? యేసుక్రీస్తు ప్రయారిటీ ఏమిటంటే పబ్లిక్ ఆర్ ద ప్రయారిటీ. తన వ్యక్తిగత స్వాంతన కోసం అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్న ప్రభు అలికిడి విన్నాడు, జనసమూహాలు చూశాడు, వాళ్ళ దగ్గరికి వచ్చాడు, వాళ్ళని చూసి కనికరపడ్డాడు. ఒక తల్లిని ఒక చిన్న బిడ్డ వెతుక్కుంటూ వెళ్ళిపోతుంటాడు చూశారు. ఒక తల్లిని ఒక చిన్న బిడ్డ గదిలో పండుకోబెట్టి అమ్మ పని చేసుకుంటుంది అనుకోండి పెరట్లో, ఈ బిడ్డ నెమ్మదిగా మంచం జారుకుంటూ దిగి పాక్కుంటూ ఆ తల్లిని ఎత్తుక్కుంటూ వెళ్తాడు. ఆ తల్లి గబగబా అంట్లు తోముకుంటున్న చేతులు, బట్టలు ఉతుకుతున్న చేతులు సోపుతో కడుక్కుని ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దు పెట్టుకొని హత్తుకుంటుంది. అట్లాంటి తల్లి ప్రేమ చూస్తున్నాను యేసులో నేను. అటువంటి తల్లి ప్రేమ చూస్తున్నాను యేసులో నేను. సోదరుడా, సోదరి, యేసు వారిని చూచి కనికరపడ్డాడు. మన బ్రతుకులు ఎట్లుంటున్నాయి? యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఎట్లా ఉంటున్నావు? ఏలూరులో ఒక సంఘం ఉంది, ఒక పెద్ద పాస్టర్ ఉన్నాడు. ఆయన కలుసుకోవడానికి అపాయింట్మెంట్ దొరకదు. ఎంత విచారకరమైన సంఘటన ఇది. ఎవరైనా పొరపాటున వెళితే వినబడేది ఏమిటంటే ప్రార్థనలో ఉన్నాడు, 24 గంటలు అదే జవాబు వస్తుంది. ఎవరైనా ప్రముఖులు సేవకులు వెళ్ళినా కూడా అతను ఇంటర్వ్యూ ఇవ్వడు. ఆయన కోసం జనులు వచ్చి కూర్చున్నారు అంటే దే వోంట్ గివ్ ఇంపార్టెన్స్. లోపల టీవీ చూస్తుంటాడు, ప్రార్థనను అబద్ధం చెప్పిస్తాడు బయట. ఇట్లాంటి సేవకులకు శిక్ష ఏదండి? ఇవాళ ప్రజలు వెర్రివారైపోతున్నారు, గొర్రెలాగా ఎరగబడుతున్నారు, మోసానికి బలైపోతున్నారు. యేసు అరణ్యంలోకి వచ్చిన వాళ్ళని చూసి ఏకాంతం నుంచి బయటకు వచ్చాడు. హూ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ యాజ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్? టెల్ మీ, చెప్పు నాకు. అసలు
మోషే ఇంపార్టెంటా, ప్రజలు ఇంపార్టెంటా? యేసుకు మిషన్ ఇంపార్టెంటా, వ్యక్తిగతమైన జీవితం ఇంపార్టెంటా? ఫర్ ఎవ్రీ పాస్టర్ ఆర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, హిస్ ప్రైవేట్ లైఫ్ ఈజ్ సెకండరీ. ఫస్ట్ హిజ్ మిషన్ ఈజ్ ఇంపార్టెంట్. పీపుల్ ఆర్ ఇంపార్టెంట్. ప్రజలు ముఖ్యం కానీ మన వ్యక్తిగత బ్రతుకులు ముఖ్యం కాదండి. దేవుని సేవకు వచ్చామంటే అర్థం అదే. ఒక మాట చెప్పనా, మిలిటరీలో ఉన్నవాడు ఒక సెలవుకు ఇంటికి వచ్చాడు అనుకోండి, ఎమర్జెన్సీ కాల్ డిక్లేర్ చేస్తుంది మిలిటరీ. ఏదైనా యుద్ధ వాతావరణం వచ్చినా, ఏదైనా డిజాస్టర్, ప్రళయం వచ్చినా, మిలిటరీలో సెలవుల్లో ఉన్న వాళ్ళని వెనక్కరండి అనగానే, అబ్బో మా అమ్మాయి పెళ్ళండి, మా అన్నగారు అబ్బాయి బర్త్డే ఉంది, నేను రాను అంటే కుదరదు. ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవటమే, రైలు ఎక్కటమే, రైలు బండి ఎక్కి రిపోర్టింగ్కి వెళ్ళిపోవటమే. దట్ ఈస్ ద మిలిటరీ. అదండి మిలిటరీ అంటే. డిసిప్లిన్, ప్రయారిటీ. కంట్రీ ఈజ్ ద ప్రయారిటీ, పీపుల్ ఆర్ ద ప్రయారిటీ, నాట్ అవర్ ప్రైవేట్ లైఫ్. చాలామంది ప్రైవేట్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇట్స్ నాట్ ద మిషన్. యువర్ ప్రైవేట్ లైఫ్ ఈజ్ నాట్ ద మిషన్, యువర్ పబ్లిక్ లైఫ్ ఈజ్ ద మిషన్. కనుక యేసు నుంచి ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చండి మనం. సేవకులు ప్రధానంగా ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహాన్ని చూసి వారి మీద కనికరపడి. ఈ మధ్యన నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్లో డాక్టర్ గారు ముసలోడు అయిపోయాడు. ఇదివరకు బాగానే ఉండేవాడు, ఈ మధ్యన ముసలాయన అయ్యాడు, కొంచెం పెద్ద వయసు వచ్చింది. పాపం వచ్చిన రోగులు పంపలేక హాస్పిటల్ తిరిగే సిబ్బంది ఓపీ రాసేశారు. ఎక్కువ మందిని ఓపీ రాశారు. ఆ వైద్యుడు అంటాడు, డబ్బు వెనక్కించి పంపేయండి రోగులు అంటున్నాడు. ఉదయం 6 గంటల నుంచి కూర్చున్నారండి, ఆయన వచ్చి చూస్తాడని మధ్యాహ్నం 4 గంటలకు అంటాడు వైద్యుడు, డబ్బు వెనక్కి పంపేయండి, నేను చూడలేను అని అంటున్నాడు. వైద్య వృత్తికి ఎంత అవమానం అండి అటువంటి వైద్యుని ప్రవృత్తి. హౌ షేమ్ ఇట్ ఈస్. వైద్యుడు తన నిద్రకు, తన ఆహారానికి, తన విశ్రాంతికి, పట్టపగల విశ్రాంతి ఏంటండి, ఇస్తున్న ప్రాధాన్యత రోగులకు ఇవ్వలేకపోతున్నాడు. అతను ఓత్ ఏమైపోయింది, అతని ప్రమాణం ఏమైపోయింది. ఇవాళ గ్రామాలకు వెళ్ళే ఎంబీబీఎస్ వైద్యులు లేరు, అంత పట్టణాలు, అంత కార్పొరేట్ వైద్యమే. హూ ఈజ్ ఇంపార్టెంట్? ఇవాళ గవర్నమెంట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు లేరు, సరైన పరికరాలు లేవు, చిన్న స్కానింగ్ మిషన్ దొరకదు, సరైన బ్లడ్ శాంపిల్స్ దొరకవు. హూ ఈజ్ ఇంపార్టెంట్? కనుక యాజ్ ఎ పాస్టర్, యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ ప్రొఫెసర్, హూ ఆర్ ఇంపార్టెంట్? నువ్వు ఒక ఉద్యోగాలు ఉంటే నేను చెబుతున్నాను, యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఇఫ్ యు ఆర్ ఏ క్రిస్టియన్. నా జీవితంలో నేను మనవి చేస్తున్నాను. ఎంతోమంది అడిగారు, పాస్టర్ గారు ఎప్పుడు వచ్చి కలవచ్చు మిమ్మల్ని? ఎనీ టైమ్ ఐఎమ్ అవైలబుల్. ఐ హ్యావ్ నో అదర్ వర్క్. నాకు వేరే పని లేదు, దేవుని పని తప్ప. రండి, ఏ టైం అయినా, మై డోర్స్ ఆర్ ఓపెన్. ఐ కాంట్ హైడ్ మై సెల్ఫ్. నేను నన్ను దాచుకోలేదండి. 25 ఏళ్లలో నేను నన్ను సహాయం కోరిన వారికి నన్ను నేను దాచుకోలేదు. మనం క్రైస్తవులం అయితే మన ప్రభావం ఎలా ఉండాలి? యేసు వారిని చూచి కనికరపడ్డాడు. ఆ వైద్యుడిలాగా అసహించుకోలా, తృణీకరించలా, విసర్జించలా. చాలామంది నాయకుడు అవటానికి నమస్కారాలు పెడతారు. ప్రజలు నాయకుడి కోసం వచ్చినప్పుడు నిద్రపోతూ మళ్ళీ రా అని చెప్తారు. యేసు కనికరపడ్డాడండి. ఏమి నేర్చుకోవాలి మనం నాయకులు? ఏమి నేర్చుకోవాలి మనం ప్రయోజకులం అయితే? మన అవసరత కొరకు వచ్చు వారికి కనికరపడటం నేర్చుకోవాలి. ఒక బిషప్ గారు ఉండేవాడు ఏలూరులో, పెద్ద ఆయన, జాన్ ములగడ గారు.
మధ్యాహ్నం ఎవరైనా లంచ్ టైంలో ఆయన హౌస్కి వస్తే ఆయన అడిగిన మొట్టమొదటి మాట, నువ్వేం పని మీద వచ్చావు అని అడగడు. తర్వాత చూద్దాం, నువ్వు వచ్చిన పని ముందెళ్ళి భోంచేసిరా అనేవాడు. అలా ఇవాళ సేవకుడు కానీ ఒక ఇల్లు కానీ అంటున్నారా? అకాలంలో వస్తారు కొంతమంది, చెప్పి చెప్పకుండా వస్తారు అతిథులు. వాళ్ళ కోసం మన భోజనం త్యాగం చేసి మనం ఏదో ఒకటి తిందా ముందు ఆడకు పెడదామని అంటావా? 3 రోజుల క్రితం ఒక సన్నివేశం జరిగింది మా ఇంట్లో. ఒక బంధువు మిట్ట మధ్యాహ్నం 1:20కి కనపడ్డాడు మా ఇంటి దగ్గరలో. నేను ఆయన్ని గబగబా డాబా మీద తీసుకెళ్ళి అన్నం పెట్టమన్నాను. నాకు నా చిన్న కుమారుడికి భోజనం ఉంది. నేను నా చిన్న కుమారుడికి చెప్పాను, వెయిట్ ఫర్ సమ్ టైమ్ అంటిల్ కుక్ ప్రిపేర్స్ ద ఫుడ్ ఫర్ యూ, ఫస్ట్ వీ విల్ గివ్ ద ఫుడ్ టు దిస్ మ్యాన్. మనం భోజనం తర్వాత చేద్దాం, ముందు వీడికి భోజనం పెట్టి పంపిద్దాం. మా అబ్బాయి ఒప్పుకున్నాడు. మా అతిథికి ముందు భోజనం పెట్టి పంపించాం, తర్వాత మేము తిన్నాం. నేను మనవి చేస్తున్నాను, హూ ఈజ్ యువర్ ప్రయారిటీ? యాజ్ ఎ క్రిస్టియన్, హూ ఈజ్ యువర్ ప్రయారిటీ? ద ప్రయారిటీ ఆఫ్ జీసస్ ఈజ్ పబ్లిక్. ప్రజలు ఆయన ప్రయారిటీగా కనబడుతున్నారు. ఆయన కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. వారిలో రోగులను స్వస్థపరిచెను. ఒక రాత్రి నాకు 1 గంటకు టెలిఫోన్ వచ్చింది, అయ్యా నాకు బాగలేదు, అర్జెంటుగా మీరు రాగలుగుతారా అని. నేను అప్పుడే పడుకున్నాను. ఒక అర్ధ గంట 30 గంట ఇది బాగా నిద్ర పట్టింది. బయట వాతావరణం బాగాలేదు, నా దగ్గర డబ్బు కూడా లేదు, వేరే పని మీద ఉన్న డబ్బు ఉంది. నాకు ఫోన్ చేసిన ఆయన అడిగాను, మీ ఇంట్లో చెప్పారా మీరు అని. ఇంకా నా భార్యకి చెప్పలేదు, కంగారు పడుతుందని మొదట మీకే చెప్పాను అన్నాడు. నా భార్య నిద్రపోతోంది, నేను నా భార్యకి చెప్పలేదు. అర్ధరాత్రి నా దగ్గర ఉన్న కొద్ది డబ్బు జేబులో పెట్టుకుని నేను కారు వేసుకుని ఆ వర్షంలో ఆ సోదరుడు 5 కిలోమీటర్ల అవతల వెళ్ళాను. చాలా ఆందోళనలో ఉన్నాడు. నా కారు సౌండ్కి ఆయన భార్య కూడా లేచి బయటకు వచ్చారు. ఆయన తీసుకుని నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఆయనతో పాటు నేను తెల్లవారుజాము వరకు అతనికి వైద్యం చేస్తుంటే కూర్చున్నాను. మళ్ళీ తెల్లవారుజామున ఆయన తీసుకుని ఇంట్లో దించాను. నేను తిరిగి వచ్చేప్పుడు నా భార్య అట్లానే పడుకొని నిద్రపోతూనే ఉంది, ఆవిడకి తెలియదు. కనుక నేను నిద్రపోతున్నాను, రాలేను, నాకు బాగాలేదు, ఇంకోటి ప్రయత్నించండి అని నేను చెప్పచ్చు. ఇట్ ఈస్ ద టెస్ట్ ఫర్ మీ అండ్ ఫర్ మై స్పిరిచువల్ లైఫ్ అని నేను భావించాను. అందుకే నేను వెళ్ళాను. అలా ఎన్నో రాత్రులు ఎంతోమంది మిత్రులతో సేవకులకు సహాయకునిగా నిలిచిన అనుభవం నాకుంది. దేవుడు నన్ను దీవించాడు. నాకు సంఘం లేదు, 10 మంది ఆరాధనకు వచ్చేది. నాకు విదేశీ సహాయం లేదు, నేను పెద్ద బోధకుడిననే ప్రజ్ఞ లేదు, ధనం లేదు. కానీ దేవుని ఆశీర్వాదం నన్ను వెంటాడుతూ ఉంది. కారణం ఏంటంటే చిన్న చిన్న జీవితంలో చిన్న చిన్న కార్యాలు ప్రభువు చెప్పినవి చేయటం. నేను ముగిస్తున్నాను. ఆయన కనికరపడి వారిని స్వస్థపరిచాడు. నీకు కనికరం ఉంటే హెల్ప్ దెమ్. నీ వల్ల ఆయన సహాయం నువ్వు చేయి, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రేపటి వాక్య ధ్యానంలో 15వ వచనం నుండి నేను వాక్యం ధ్యానం చేస్తాను. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించమనవి. ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. యేసును చూచి అనేక పాఠాలు మేము నేర్చుకున్నాం ప్రభు. మేము విప్లవాలు లేపకూడదు, మేము ఒంటరిగా వెళ్ళి ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రజలే మాకు ఫస్ట్ ప్రయారిటీ, మా వ్యక్తిగత జీవితాలు కాదు. మేము కనికరపడి సాయం చేయటం నేర్చుకోవాలి. ఇలా అనేక పాఠాలు ఇవాళ నేను నేర్చుకున్నాను ప్రభువా. బ్రతుకులు మార్పు లేని విధానంలో గడపటం మాకు ప్రయోజనం కాదని నేర్చుకున్నాం ప్రభు. సేవకునిగా బ్రతుకుట నాకు నేర్పండి. మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడినే సయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక.